చైనా జురాంగ్ రోవర్ చేసిన అధ్యయనం ప్రకారం అంగారక గ్రహంపై 3.6 బిలియన్ సంవత్సరాల నాటి ఇసుక తీరాలు కనుగొనబడ్డాయి. ఇది అక్కడ ఒకప్పుడు విస్తారమైన సముద్రం ఉండేదనడానికి బలమైన ఆధారం. ఈ ఆవిష్కరణ అంగారక గ్రహంపై జీవం ఉండే అవకాశం, భవిష్యత్తులో మానవ నివాసానికి అవకాశాలను తెలుపుతుంది. గతంలో అంగారక గ్రహం భూమిలాగే ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సువిశాల విశ్వంలో ఒక్క భూమిపైనే కాకుండా వేరే గ్రహాలపై కూడా జీవం ఉన్నట్లుగా చాలా మంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అది కనిపెట్టేందుకే అనేక మంది తమ జీవితాలను కూడా త్యాగం చేశారు. అలాగే ఒక భూమిపైనే కాకుండా మన సౌర కుటుంబంలో భాగమైన ఇతర గ్రహాలపై మనిషి నివసించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయా అని కూడా పరిశోధనలు జరుపుతున్నారు. వాటిలో అంగారక గ్రహం, భూమికి ఉపగ్రహమైన చంద్రగ్రహంపై ఎక్కువగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనలకు కొత్త ఉత్సాహం ఇస్తూ అంగారక గ్రహంపై కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్రం ఉన్నట్లు, దాని నీటి జాడలు అది ఎండిపోయిన తర్వాత కొన్ని ఏళ్లుగా ఇసుక బీచ్లు ఆనవాళ్లు ఉన్నట్లుగా తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అధునాతన గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్తో అమర్చబడిన చైనా జురాంగ్ రోవర్ సేకరించిన సమాచారం ప్రకారం అంగారక గ్రహంపై దాదాపు 3.6 బిలియన్ల సంవత్సరాల నాటి ఇసుక బీచ్ నిక్షేపాలున్నట్లుగా తెలుస్తుంది. ఒకప్పుడు అంగారక గ్రహంపై ఉత్తరంలో వ్యాపించి ఉండిన మైదానంలో అంతరించిపోయిన సముద్రం ఉనికిని సూచించే బలమైన ఆధారాలున్నాయి. ఈ విప్లవాత్మకమైన అన్వేషణ అంగారక గ్రహం గతం గురించి కీలక సమాచారాన్ని అందిస్తుంది. అలాగే ఇక్కడ జీవం ఉండే అవకాశం ఉందనే విషయంతో పాటు భవిష్యత్తులో మనిషి ఇక్కడ జీవించవచ్చు అనే ఆశని కూడా ఇస్తుంది. అంగారక గ్రహం ఒకప్పుడు విస్తారమైన నీటిని కలిగి ఉండేదని ఈ పరిశోధన ఇప్పటి వరకు అత్యంత దృఢమైన ఆధారాలను అందిస్తుంది. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ భూగర్భ శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, రచయిత అయిన బెంజమిన్ కార్డెనాస్ మాట్లాడుతూ, శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే గతంలో అంగారక గ్రహ వాతావరణం జీవానికి మరింత అనుకూలంగా ఉండేదని ఈ పరిశోధన సూచిస్తుందని, భూమిపై మహాసముద్రాల నుంచే జీవం ప్రారంభమైందని, ప్రస్తుతం అంగారక గ్రహంపై ఉన్న పరిస్థితులతో భూమికి సారూప్యత ఉండడంతో ఆ గ్రహంపై సూక్ష్మజీవులు మనుగడ కొనసాగించి ఉండవచ్చన్నారు. ఈ తాజా పరిశోధన ప్రకారం అంగారక గ్రహం మనం అనుకున్నట్లు చల్లని ఇసుక ప్రపంచం కాదని, బహుశా భూమి లాంటి వాతావరణాన్ని గతంలో కలిగి ఉండవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు.